ప్రమాదం చోటు చేసుకుంది. ఏం జరిగిందని చెప్తే కనుక ఎర్ర సముద్రంలో ఒక యుద్ధ విమానం పడిపోయింది. యుఎస్ యుద్ధ నౌక హ్యారీ ఎస్ నుంచి ఆ యుద్ధ విమానం పడిపోయినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం మీరు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుఎస్ ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి యుఎస్ యుద్ధ నౌక నుంచి ఒక ఫైటర్ జెట్ సముద్రంలో పడిపోయింది. ఆ యుద్ధ నౌక సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక హ్యూరీ ట్రూమన్ విమాన వాహక నౌక, అంటే దాని పేరు, ఆ యుద్ధ నౌక పేరు హ్యూరీ ట్రూమన్. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా, దాని పేరే హ్యూరీ ట్రూమన్. దీంట్లో మీ అందరికీ తెలిసిందే, మనం ఐఎన్ఎస్ విక్రాంత్గా భారతదేశం ఒక పెద్ద యుద్ధ నౌకగా చెప్పుకుంటూ ఉంటాం. సో అటువంటిదే ఇది కూడా. సో దీంట్లో కొన్ని పదుల సంఖ్యలో ఎయిర్ క్రాఫ్ట్లు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా, అదేదో ఒక రన్వే కాదు, ఎయిర్పోర్ట్ లాంటి రన్వే కాదు, అటువంటిది ఆ యుద్ధ నౌకలోనే ఉంటుంటాయి. ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు కొన్ని పదుల సంఖ్యలో క్యారీ చేస్తూ ఉంటుంది ఈ యుద్ధ నౌక. దాని పేరు ట్రూమన్, హ్యూరీ ట్రూమన్, హ్యారీ ట్రూమన్. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎర్ర సముద్రంలో ప్రయాణించినటువంటి హ్యారీ ట్రూమన్లో నుంచి ఒక ఫైటర్ జెట్ కింద పడిపోయింది. సో బేసిక్గా ఏం జరిగిందని మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని క్యారీ చేసేటువంటి ఇటువంటి యుద్ధ నౌకలో ఒక హ్యాంగర్ అనేది ఉంటుంది. హ్యాంగర్ ఇన్ ది సెన్స్ అంటే ఇవన్నీ కూడా పార్క్ చేసేటువంటి ప్రదేశం అనుకోండి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే. సో అటువంటి పార్క్ చేసేటువంటి ప్రదేశానికి ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా ఫ్లై అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఈజీగా ఏదో మనం కారు మాదిరిగా పార్క్ చేయలేం. వాటంటి పార్క్ చేయడం కోసం, ముందుకు వెనక్కి నెట్టడం కోసం ట్రాక్టర్ లాంటివి వినియోగిస్తూ ఉంటారు. సో హ్యాంగర్ దగ్గరికి తరలించేటువంటి క్రమంలో F-18 అనేటువంటి ఫైటర్ జెట్ ఒక్కసారిగా కొంత మిస్ మ్యాచ్ అయిపోయి ఆ ట్రాక్టర్ కంట్రోల్ చేయలేక టోయింగ్ చేస్తూ తరలిస్తూ ఉంటారు. ఆ టోయింగ్ సమయంలో ట్రాక్టర్ పైనుంచి ప్రయాణించి F-18 అనేటువంటి ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది, సముద్రంలో పడిపోయింది. సో దాని విలువ ఎంత తెలుసా? $67 మిలియన్. అంటే బహుశా మనం ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. $67 మిలియన్ విలువ కలిగినటువంటి F-18 ఫైటర్ జెట్ అటు ఎర్ర సముద్రంలో పడిపోయింది. సో ఈ ఘటన పైన నౌకాదళం చాలా సీరియస్గా ఉంది. అయితే ఈ ఘటనలో ఒక సైలర్, అంటే అక్కడ పనిచేసేటువంటి ఆ క్రూలో, ఈ యొక్క యుద్ధ నౌకలో పనిచేసేటువంటి క్రూలో పనిచేసే ఒక సైలర్ కూడా అందులో పడిపోయాడు. ఒక మెంబర్ అందులో పడిపోయినట్టుగా, చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. వెంటనే ఆయన సురక్షితంగా కాపాడగలిగారు. కానీ అందులో పడిపోయినటువంటి ఆ ఎయిర్ క్రాఫ్ట్ మాత్రం వాళ్ళు పూర్తిగా ఇక దానిపైన ఆశలు కోల్పోవాల్సిందే. సో ఇక్కడ చూడండి, విజువల్స్లో కనిపిస్తోంది కదా, ఇదే ఆ ఎయిర్ క్రాఫ్ట్ F-18 అనేటువంటి ఫైటర్ జెట్ ఇదే. సో దాన్ని టోయింగ్ చేస్తూ హ్యాంగర్ దగ్గరికి తరలించినటువంటి క్రమంలో ఒక్కసారిగా ఇది సముద్రంలో పడిపోయింది. దీని విలువ $68 మిలియన్. $68 మిలియన్ విలువటువంటి F-18 ఫైటర్ జెట్ ఎర్ర సముద్రంలో పడిపోయింది. సో ఏంటి ఎర్ర సముద్రంలో ఏం జరుగుతుంది అందరికి తెలిసింది. చాలా వరకు ఆర్టీవీకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేసింది. యెమెన్స్ హౌతీస్ మధ్య, అటు అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఎర్ర సముద్రం వేదికగా అటు హౌతీలు కూడా అనేక మార్లు అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకల్ని, వారు ప్రయాణించేటువంటి కార్గో షిప్లని కూడా అనేక మార్లు పేల్చేశారు. సో ఇక్కడ పడిపోయినటువంటి F-18 ఫైటర్ జెట్ ఇదే. ఇక్కడ మీకు విజువల్స్ కనిపిస్తుంది కదా, ఒక్కసారిగా చూడండి, ఇక్కడ టోయింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ ట్రాక్టర్ ఎయిర్ డెక్ పై నుంచి ప్రయాణించి అలా కింద పడిపోయింది. మీరు బహుశా అది టేక్ ఆఫ్కు సిద్ధంగా ఉందనుకోవచ్చు, కానీ టేక్ ఆఫ్ కాదు, ఒక్కసారిగా మిస్ మ్యాచ్ అయిపోయి అలా ఒక్కసారిగా ఆ రన్వే పై నుంచి వచ్చేసి అలా కింద పడిపోయింది, సముద్రంలో పడిపోయింది. $68 మిలియన్ ఫైటర్ జెట్ ఊరికనే నీళ్ల పాలైపోయింది. అమెరికాకు దీనిపైన ఆశలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా అమెరికాలో కలకలం రేపుతోంది. సో ఈ నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ వార్ మధ్యలో ఒక్కసారిగా ఇటువంటి జరగడం అనేది కొంత అందరిలో కూడా అమెరికాలో ఆందోళన కలిగిస్తోంది. కారణం ఏంటంటే రెడ్ సీలో హౌతీస్ అమెరికాకు మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది, మీకు అందరికీ తెలిసిందే. అనేక మార్లు అమెరికా పంపించినటువంటి కార్గో షిప్స్ని, ఇటువంటి యుద్ధ నౌకల్ని కూడా చాలా మార్లు హౌతీలు పేల్చేశారు. అటువైపుగా ఇజ్రాయిల్కి కొంత యుద్ధ సామాగ్రిని పంపించేందుకు వినియోగించినటువంటి ఈ మార్గాన్ని అమెరికా వినియోగిస్తోంది. అటు ఇజ్రాయల్ వైపుగా వెళ్తున్న అనేక యుద్ధ సామాగ్రిని హౌతీలు పేల్చేయడం, హౌతీలు కాల్చడం సందర్భాలు అనేకంగా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా కొంత ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి కూడా బహుశా ఇజ్రాయెల్ వైపుగానో లేదంటే అంత యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగానే ఆ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ సిద్ధం చేసి పెట్టి ఉంచారు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ దుర్ఘటనలో ఒకసారిగా ఫైటర్ జెట్ నీళ్ళలో పడిపోవడం, పూర్తిగా వినియోగానికి అంటే ఉపయోగానికి రాకుండా అయిపోవడం, దాన్ని పూర్తిగా ఇక ఆశలు వదులుకోవడం లాంటిదే జరిగింది. ఇకవైపు రైట్ సైడ్లో మీకు కనబడుతుంది కదా, ఇక్కడ తాళ్ళు పట్టుకొని తాళ్ళ సహాయంతో పైకి లాగుతున్నటువంటిదే ఇదే ఆ F-18 ఫైటర్ జెట్. చూడండి ఎంతటి భారీ ఫైటర్ జెట్ అది. దాని విలువ $68 మిలియన్ అంటే ఎంతటి సామర్థ్యం కలది, ఎంతటి విన్యాసాలు ఎంతటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వినియోగిస్తారు దాన్ని, ఎటువంటి సిచ్యువేషన్లో ఇది
అమెరికాకు ఒక యుద్ధ సామాగ్రిగా ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ ట్రూమన్ హ్యారీ అనేటువంటి షిప్ ఏదైతే ఉందో ఇది ఒకటే కాదు, గతంలో కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో పాటుగా ప్రయాణించేటువంటి సమయంలో యుఎస్ఎస్ గెట్స్బర్గ్ నౌక అనేటువంటిది పొరపాటున కూల్చివేసిందట. గతంలో కూడా ఇదే ట్రూమన్ అనేటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దగ్గర నుంచి మరొక ఎయిర్ క్రాఫ్ట్ కూడా కుప్పకూలిపోయి అది కూడా సముద్రంలో పడిపోయింది. అయితే అప్పుడు ఇద్దరు పైలట్లు మాత్రం ప్రాణాలతో బయటపడగలిగారు. కానీ ఈ రోజు జరిగిన ఘటనలో సైలర్కు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, ఒకరు మరణించినట్టు కూడా తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ యొక్క ఘటనతో అమెరికా ఒకసారిగా ఆందోళన చెందుతోంది. తమకు సంబంధించినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈ రకంగా తరలిస్తుండగా దాన్ని టోయింగ్ చేస్తుండగా ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోవడం పూర్తిగా ఒక బిగ్గెస్ట్ లాస్గా అమెరికా భావిస్తోంది. హౌతీలపైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎర్ర సముద్రంలో రెడ్ సీలో ఈ ఘటన జరగడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. అమెరికా కూడా కొంత ప్రస్తుతం ఈ ఘటన తర్వాత అటు విచారణ ఆదేశించింది, నౌకాదళం కూడా విచారణ చేపట్టే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో ఏంటి అమెరికా హౌతీల పైన యుద్ధానికి సిద్ధమైపోయి గతంలో కూడా మనం చూసాం రెడ్ సీ వేదికగా హౌతీలు అనేక మార్లు అటు నౌకలని అమెరికాకు సంబంధించిన నౌకల్ని పేల్చేశారు. దానికి సంసిద్ధంగా ఉండిపోయి అమెరికా కూడా హౌతీల పైన యుద్ధానికి చాలా మార్లు తెరలేపింది. ఇక సముద్రంలో కూడా జరిగిన యుద్ధానికి కూడా సిద్ధమైపోయింది అమెరికా. ఈ నేపథ్యంలో టోయింగ్ చేస్తుండగా ఒక ఫైటర్ జెట్ సముద్రంలో అసలు ఒక బిగ్గెస్ట్ తప్పిదం వల్ల కుప్పకూలిపోయింది. సో ప్రెసెంట్ ఒక బిగ్ లాస్గానే చూడాలి అమెరికాకి. దీన్ని ఎలా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి మనోజ్? ఇప్పుడు గ్లోబల్ గా కూడా ఒక టెన్షన్ అయితే వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా ఎర్ర సముద్రానికి సంబంధించి ఎర్ర సముద్రంలో ఏం జరిగినా ఇక్కడ చాలా తీవ్రమైన పరిణామాలే ఉంటాయి. సముద్రంలో పడిన ఫైటర్ జెట్ కి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కి సంబంధించి కూడా ఈ ప్రమాదం అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం ఇక్కడ యెమెన్ హౌతీలకు సంబంధించి ఎప్పుడైతే బెదిరింపు చర్యలకు దిగుతున్నారో అమెరికా యాక్షన్ మనం చూడడం జరుగుతోంది. అమెరికా యుద్ధ విమానం ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి సముద్రం మీద పడిపోయిన సందర్భం. దీంట్లో యుఎన్ఎస్ హ్యారీ ట్రూమన్ అనే విమానానికి సంబంధించి అది వాహక నౌక ఈ అంశం ఈ ఘటన చోటు చేస్తుంది. FA-18 ఫైటర్ జెట్ విమానానికి సంబంధించి హ్యాంగర్ బేలో ఒక ట్రాక్టర్ సాయంతో లాక్కు వెళ్తున్న సందర్భంలో అదుపు తప్పి పడిపోయింది. సో ఈ ఘటనలో ఆ ట్రాక్టర్ డెక్ కి సంబంధించి నీటిలోకి జారింది. సముద్రంలో పడే ముప్పుడు ముందు గ్రహించారు అక్కడ సిబ్బంది. దీంతో దాన్ని పక్కకు లాగేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనలో ఆ సైలర్ కు కూడా చిన్న కాస్త గాయాలైనట్టుగా అమెరికా నావికాదళం చెప్పుకొస్తోంది. దీంతో పాటు ఆ విమానానికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా $68 మిలియన్ ఉంటుందంటూ కూడా ఒక అంచనా ఉంది. దీని మీద అమెరికా నౌకాదళం అంటే నేవీ, అమెరికన్ నేవీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. గత 6 నెలల్లో ఈ విమాన వాహక నౌక నుంచి కూలిపోయిన రెండో ఫైటర్ జెట్ ఇది చెప్పుకోవడం జరుగుతోంది. దీంతో పాటు ఇటీవల ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన క్యారియర్ తో పాటు ప్రయాణించే యుఎన్ఎస్ గెట్స్బర్గ్ ఆ నౌక కూడా పొరపాటున కూల్చివేయబడింది. అయితే ఈ ఘటనలో 2 పైలట్లు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో హౌతీలపై దాడులు చేస్తుంది అమెరికా. ఈ నేపథ్యంలో 2 యుద్ధ నౌకల్లో ట్రూమన్ కూడా ఒకటి. ఇది కోల్పోవడం ప్రస్తుతం అమెరికాకు గట్టి దెబ్బ. ఎందుకంటే హౌతీలు చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నారు. అటువైపుగా సూయజ్ కెనాల్ నుంచి కావచ్చు, లేకపోతే ఎర్ర సముద్రం మీద నుంచి కావచ్చు, అటుగా వెళుతున్న క్రమంలో ఆ దాడులు తీవ్రతరం చేయడం జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కాస్త మనకి ఈ సందర్భంలో మనకి కూడా కాస్త ఎదురు దెబ్బ కింద చెప్పుకోవాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక వాళ్ళు హౌతీలకు సంబంధించి మనల్ని కూడా బెదిరించారు. ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ కి మధ్య